హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. దేశానికి గాంధీ అంబేద్కర్ రెండు కళ్ళు, బలమైన దేశంగా ఎదగడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి. తెలంగాణలో దళితులు అభ్యున్నతికి పెద్దపీట. దళిత బిడ్డల ఉన్నత పదవుల్లో ఉంటే ఓరోలేకపోతున్నారు. ప్రస్తుతం డీలిమిటేషన్ తో తెలంగాణకు తీరని అన్యాయం. అంబేద్కర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్. దేశానికి గాంధీ అంబేద్కర్ రెండు కళ లాంటి వారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ పాత్ర ఎంత ఉందో దేశాభివృద్ధిలో అంబేద్కర్ పాత్ర అంతే ఉందన్నారు. లోయ ట్యాంక్ బండ్ లో నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సో మొత్తానికి దేశానికి మహాత్మా గాంధీ అంబేద్కర్ రెండు కళ్ళ లాంటి వారు. సో ఈనాడు దళితులు మంచి ఉన్నత పదవుల్లో ఉంటే ఇతర రాజకీయ పార్టీ నాయకులు ఓర్వలేకపోతున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ ప్రసంగించడం జరిగింది. సో మొత్తానికి ప్రస్తుత డీలిమిటేషన్ తో తెలంగాణకు తీరని అన్యాయం అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఆ డీలిమిటేషన్ అనేది ప్రజలకి ఒక మంచి సపోర్ట్ గా ఉండాలి. మహిళలకి ఏదైతే మహిళా రిజర్వేషన్ లో భాగంగా కూడా నరేంద్ర మోడీ గారు ఏదైతే వ్యూహాత్మకంగా ముందుకెళ్తా ఉన్నారో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ లో భాగంగా ఈనాడు తీసుకురావడానికి చూస్తాను. సో దాంతోనే యొక్క తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రస్తావన తీసుకొస్తారు. సో మొత్తానికి మరి ఏ విధమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్తారో, రాజకీయ పరంగా ఏ విధమైనటువంటి ఎత్తుగడలతో ముందుకెళ్తారో కూడా చూసుకోవాలి. మొత్తాన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు చట్టసభల్లో వారి ఉనికిని చాటేందుకు అవకాశం. దేశ మహిళలకు లేఖలో ప్రధాని మోడీ వెల్లడి. రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు అమలవుతాయని, దీంతో మన రాజ్యాంగం మరింత బలోపేతం అవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. ఈ మేరకు ఆయన దేశ మహిళలకు ఓ లేఖ రాసి దాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం పలు రంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నారు. అదేవిధంగా చట్టసభల్లోనూ వారి ఉనికిని చాటేందుకే ఈ రిజర్వేషన్ల ప్రక్రియ అన్నట్టు మొత్తానికి వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు మహిళా రిజర్వేషన్లు చట్టసభల్లో వారి ఉనికి చాటేందుకే అవకాశం అన్నట్టు నరేంద్ర మోడీ గారి ప్రస్తావన. సో ఏ పార్టీ ప్రస్తావన ఆ పార్టీకి ఉంటుంది. సో మంచి వ్యూహాత్మకంగా ముందుకెళ్ళి ఈనాడు మహిళలకి సపోర్ట్ఫుల్ గా ఈ ఒక్కటి చట్టం తీసుకొస్తాం. ఈనాడు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అన్నట్టు మోడీ గారు చెప్పడం జరిగింది. ఇటు రేవంత్ రెడ్డి గారు చూస్తే మాత్రం దీనివల్ల డీలిమిటేషన్ వల్ల తీరని అన్యాయం జరుగుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రస్తావన. ఏపీ పోలీస్ శాఖ కీలక నిర్ణయం. పెళ్లిళ్లు పేరంటాలకు సెలవులు. జిల్లా ఎస్పీలకు లేఖలు రాసిన డీజీపీ. సో మొత్తానికి ఏపీ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా చూసుకో. సో వాళ్ళకి బంధువులు, మిత్రులు, సో శుభకార్యాలు ఉంటాయి. సో పెళ్లిళ్ళు పేరంటాలకు సెలవులు తీసుకునేటటువంటి అవకాశంగా. సో వాళ్ళు కూడా మనుషులే, ఎంతో కష్టపడుతూ ఉంటారు, రాత్రి బావులు డ్యూటీలు చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి కూడా ఈనాడు ఒక ఎంజాయ్మెంట్ అనేది ఉండాలి కాబట్టి సో వాళ్ళకి ఉద్యోగాలు చేసేటప్పుడు లీవ్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో భాగంగా సో దాని మీద కొంచెం చర్చ చూసుకోవచ్చు. సో పెళ్లిళ్ళు పేరంటాలకు సెలవులు, జిల్లా ఎస్పీలకు లేఖలు రాసిన డీజీపీ అన్నట్టు చూసుకోవచ్చు. రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రజాప్రభుత్వం. దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీ కాంగ్రెస్ 22,500 కోట్లతో రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం, అభివృద్ధిని అడ్డుకుంటున్న విపక్షాల తీరుపై మండిపడ్డ బట్టి విక్రమార్క. దేశంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య రాజకీయ పార్టీ కాంగ్రెస్ తో మనమంతా పనిచేయడం అదృష్టమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఈ దేశానికి కాంగ్రెస్ స్వాతంత్రం తెచ్చిందని ఉద్ఘాటించారు. దేశంలో ఏ పార్టీకి ఇంతటి ఘన చరిత్ర లేదని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నూతన కమిటీ బాధ్యతల స్వీకార కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రామసాయం రఘురాం రెడ్డి, ఎమ్మెల్యేలు మఠ రాగమయ్య దయానంద్, రామ్దాస్ నాయక్ హాజరయ్యారు. సో మొత్తానికి ఈనాడు రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నటువంటి పార్టీ, ప్రజలకు అండగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నట్టు ఇక్కడ చెప్పుకురావడం జరిగింది. సో మనం చెప్పుకోవడం కాదు, ప్రజలు అన్ని చూస్తూ ఉంటారు. బట్టి విక్రమార్క సో ఏం చేస్తున్నాం, ఏం హామీ ఇచ్చాం, ఏం నెరవేర్చాం, ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు ఏంటని చెప్పేసి ప్రజలే తీర్పునిస్తారు. 10 ఏళ్ల దుర్మార్గపు పాలనలో లక్షల దోపిడీ. కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాలి. కేటీఆర్ పాదయాత్రలు చేసిన ప్రజలు నమ్మరు. కేసీఆర్ కాంగ్రెస్ కమిటీ బాధ్యత స్వీకారంలో పిసిసి చీఫ్. సో మొత్తానికి 10 ఏళ్ల దుర్మార్గమైనటువంటి పాలనలో లక్షల దోపిడీ, కోట్ల రూపాయల దోపిడీ జరిగిందన్నట్టు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రస్తావన తీసుకురావడం జరిగింది. సో కేటీఆర్ గారు ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రజలుగా నమ్మేటటువంటి ప్రసక్తి లేదన్నట్టు చెప్పుకొచ్చినారనమాట. అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఘనత కేసీఆర్దే.
గురుకులాల్లో రణమృదంగం మోగుతుంది. అంబేద్కర్ జయంతి వేడుకల్లో బీఆర్ఎస్ నేత కేటీఆర్ బీఆర్ఎస్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ పోరాడితే పోయేదేమీ లేదన్నారు. శ్రీశ్రీ చెప్పిన మాట నిజం అయిందని, ప్రపంచంలోని అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి సంఖ్యలు వేసి బందీ చేసిందని ఆరోపించారు. ఈసారి బందీ చేస్తే సంఖ్యలు బద్దలు కొడతామని పిలుపు ఇచ్చిన వెంటనే విగ్రహాన్ని ఓపెన్ చేశారని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ తత్వం బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదంతోనే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని కేటీఆర్ పేర్కొన్నట్టుగా చూసుకోవచ్చు. సో మొత్తానికి అతిపెద్ద విగ్రహం ఘనత కేసీఆర్ది అన్నట్టు కేటీఆర్ గారు నిన్న జయంతి వేడుకల కార్యక్రమంలో ప్రసంగించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు, ప్రధాని మోడీతో ట్రంప్ ఫోన్ సంభాషణ. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తీవ్ర రూపం దాల్చిన వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు. దాదాపు 40 నిమిషాల పాటు వీరు సంభాషించినట్లు సమాచారం. పశ్చిమాసియాలో పరిస్థితులు, భారత్ అమెరికాల మధ్య ద్వైపాక్షిక సహకారం, హర్మూజ్ జలసంధిని తెరవడంపై ప్రధానంగా చర్చించినట్లు ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నారు. భారత ప్రజాస్వామ్య ప్రతిష్టకు అంబేద్కర్ కృషి ఖచ్చితంగా ఈనాడు ప్రజలందరి కోసం భారత ప్రజాస్వామ్య ప్రతిష్టకు అంబేద్కర్ చేసినటువంటి కృషిని మరవలేనిది, మర్చిపోవద్దు కూడా ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల. సో ఖచ్చితంగా మంచి ఉత్తీర్ణతను సాధించాలి. సో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మనోవేదనకు గురై ఆత్మహత్యలు చేసుకోవడం, మనోధైర్యంతో నుండి మరలా ఎగ్జామ్ రాసి పాస్ అయితే బాగుంటుంది. సో మొత్తానికి తల్లిదండ్రులని బాధ పెట్టకుండా ఉండాలి, ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పేసి కోరుతా ఉన్నాను. ప్రజలను బండ్రొద్దుగా చూస్తున్నారా? లక్ష్మణ్ వలస పోయారని విమర్శల. ఇందిరా, రాహుల్, ప్రియాంక ఎక్కడ పోయారు? ఉత్తరాది దక్షిణాది అంటూ విభేదాలు సృష్టిస్తారా? రేవంత్ వ్యాఖ్యలపై మండిపడ్డ కిషన్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి బండ్రౌతు పోస్ట్ దొరకదని అంటున్నారని, ప్రజలను బండ్రౌతులుగా చేస్తున్నారని ఆగ్రహించారు. ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల మధ్య విభజన తీసుకొచ్చే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ ఇటు కిషన్ రెడ్డి గారు ప్రస్తావన తీసుకొచ్చినారన్నమాట. సో ఇది ప్రజలారా ఈరోజు మన సమగ్ర ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పాయింట్స్ అండ్ వార్తా విశేషాలు.